ఏపీడిఎస్సి 2026 చదవాలంటే ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇలాగే జీవితాంతం బాధపడాలా? పుస్తకం తెరిస్తే మనసు నిలబడడం లేదు. ఒక పేజీ చదివితేనే బోర్. ఇంకా ఎంత చదవాలి అనే అలసట. ఇది చాలామంది ఏపీడిఎస్సి 2026 అభ్యర్థుల మనసుల్లో ఉన్నటువంటి మాట. కానీ ముఖ్యంగా మహిళల కథ ఇంకా లోతైంది. ఉదయం లేస్తే ముందుగా మీ కల గుర్తుకు రాదు. ఇంటి పని గుర్తుకు వస్తుంది. వంట చేయాలి, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి, పెద్దల్ని వారి మనోభావాలకు అనుగుణంగా అన్నీ సమకూర్చాలి. అందరూ సర్దుకున్న తర్వాత పుస్తకం దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు శరీరం అలసిపోయి ఉంటుంది, మనసు ఖాళీగా ఉంటుంది. ఇంకా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తే ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు క్లాసులు, జీతం తక్కువ, సెలవు తీసుకుంటే జీతం కట్, మేనేజ్మెంట్ ఒత్తిడి, పేరెంట్స్ ముందు నవ్వుతూ ఉండాలి. అడ్మిషన్ టార్గెట్లు కూడా మీ వైపే ఉంటాయి. చిన్న చిన్న ప్రైవేట్ ఆఫీసుల్లో పనిచేస్తే టార్గెట్లు, టైం ప్రెజర్, బాస్ మాటలు, కొన్ని చోట్ల గౌరవం లేకపోవడం, నీ జాబ్ అవసరం కదా అనే చూపులు. ఇంటికి వస్తే అత్తగారు అడుగుతారు, ఇంకా ప్రభుత్వ జాబ్ రాలేదా? ఆడపడుచు అంటుంది, చదివి ఏం సాధిస్తావు? కొన్ని చోట్ల భర్త కూడా అర్థం చేసుకోకపోవచ్చు. బయట ఒత్తిడి, ఇంట్లో వారి యొక్క మాటలు, మధ్యలో మీ కళ. అప్పుడు నాకు చదవాలనే ఇంట్రెస్ట్ లేదు అనిపించడం సహజం కదా. కానీ ఒక ప్రశ్న, ఇలాగే మరో 10 సంవత్సరాలు జీవించాలని అనుకుంటున్నారా? లేక 1-2 సంవత్సరాలు కష్టపడి జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నారా? ఇక్కడే ఏపీడిఎస్సి పోస్ట్ ప్రాముఖ్యత మొదలవుతుంది. ప్రభుత్వ టీచర్ పోస్ట్ అంటే కేవలం జీతం కాదు, అది ఒక స్థిరత్వం, అది గౌరవం, అది భద్రత, అది ఆత్మగౌరవం. ప్రైవేట్ స్కూల్లో మీరు ఎప్పుడైనా రీప్లేస్ అవుతారు, ప్రభుత్వంలో మీరు సిస్టంలో భాగం అవుతారు. ప్రైవేట్లో జీతం మేనేజ్మెంట్ యొక్క దయ మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వంలో పే స్కేల్స్, ఇంక్రిమెంట్లు, లీవ్స్ అన్నీ కూడా మీకు హక్కుగా సంక్రమిస్తాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన భావం, విద్య మనిషికి స్వాభిమానాన్ని ఇస్తుంది. ప్రభుత్వ టీచర్ పోస్టు ఆ స్వాభిమానానికి ప్రతీక. ఒక నిజ జీవిత ఉదాహరణ, ఒక మహిళ ప్రైవేట్ స్కూల్లో 12,000 జీతం తీసుకునేది. రోజంతా పని, ఇంట్లో కూడా గౌరవం తక్కువే. 2 సంవత్సరాలు కష్టపడి డిఎస్సి క్లియర్ చేసింది. ఇప్పుడు ప్రభుత్వ టీచర్గా ఉంది. అదే ఇంట్లో ఆమె మాటకి విలువ, ఆమె నిర్ణయాలు ఆమెవే. ఎందుకంటే ఆమె ఆర్థికంగా స్వతంత్రురాలు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం అంటే నిర్ణయాధికారం, భద్రత, గౌరవం, పిల్లల భవిష్యత్తుపై నియంత్రణ. ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు, మీ భవిష్యత్తు ఈరోజు చేసేటటువంటి కృషిపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీరు అలసిపోయినా మీరు గెలవాలంటే ఈరోజు కష్టపడాలి. గురజాడ అప్పారావు గారి మాటలు, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు, ఆ మనుషుల్ని తీర్చిదిద్దేది టీచర్. మీరు ప్రభుత్వ టీచర్ అయితే మీ ప్రభావం వందలాది మంది పిల్లల జీవితాలపై ఉంటుంది. కొన్నిసార్లు అత్తగారి మాటలు గాయపరుస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఆడపడుచు మాటలు బాధ పెడుతూ ఉంటాయి, కొన్నిసార్లు భర్త మౌనంగా ఉండడం కూడా మన మనసుకి గాయమే. కానీ మీ లక్ష్యం వాళ్ళ మాటల కంటే చాలా పెద్దదిగా ఉండాలి. ఇంట్రెస్ట్ అనేది ఎదురు చూసే భావన కాదు, యాక్షన్ వల్ల వచ్చేటటువంటి ఒక శక్తి. రోజుకి 1 గంటైనా చదవండి. వీకెండ్లో మాక్ టెస్ట్ రాయండి. ప్రతిరోజు కూడా చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకోండి. స్థిరత్వం మీకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. శ్రీశ్రీ రాసినట్లు, చీకటిలో నిలబడే ధైర్యమే వెలుగును పిలుస్తోంది. ఈరోజు మీ చుట్టూ కూడా చీకటి అలుముకొని ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, అనుమానాలు ఉండొచ్చు, అలసట ఉండొచ్చు. కానీ మీరు నిలబడితేనే వెలుగు వస్తుంది. ఏపీడిఎస్సి 2026 ఒక పరీక్ష మాత్రమే కాదు, ఇది మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్.
ప్రైవేటు ఉద్యోగి నుండి ప్రభుత్వ టీచర్గా మారే అవకాశం. ఒకరోజు మీరు ప్రభుత్వ పాఠశాలల్లో క్లాస్ తీసుకుంటారు. విద్యార్థులు టీచర్ గారు అని పిలుస్తారు. ఇంట్లో మీ మాటకు విలువ ఉంటుంది. సమాజం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. ఆ రోజు కోసం ఈరోజు కష్టపడండి. మీరు కేవలం ఏపీడిఎస్సి 2026 అభ్యర్థి కాదు, మీరు రేపటి ప్రభుత్వ టీచర్. మీ గౌరవానికి, మీ భవిష్యత్తుకు మీరు తప్పనిసరిగా పోరాటం చేయాల్సిందే. ధన్యవాదాలు.